హాయ్ ఫ్రెండ్స్, తొలేకాదశి పండుగ రోజున అందరిళ్లలో తప్పకుండా చేసుకునే జొన్నపేల పిండి రెసిపీ మీ అందరికీ తెలుసా? తెలియకపోతే ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం తప్పకుండా చేసుకుంటాము. అసలు ఈ జొన్నపేలాల పిండి ఎలా చేసుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ చూసేయండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి జొన్నపేలాలు మేము ఇంట్లో రెడీ చేయము, బయట నుంచే తెచ్చుకుంటాము. మీరు ఒకవేళ ఇంట్లో రెడీ చేసుకోవాలనుకుంటే జొన్నల్ని కళాయిలో వేసి కొంచెం ఫ్రై చేస్తే ఇవి ఇలా పాప్కార్న్లా తయారవుతాయి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. వీటిల్ని శుభ్రం చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇలా బయట నుంచి తెచ్చుకున్న జొన్నపేలాలని శుభ్రంగా ఉన్న క్లాత్ మీద వేసుకోవాలి. శుభ్రంగా ఉన్న క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఇట్లా పై నుంచి పేలాలు తీసుకోవాలి. ఇలా పైన తీసుకొని ఒక పెద్ద బేషన్లో వేసుకోవాలి. ఇలా చేయటం ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చినాయి కదా, కొంచెం డస్ట్ ఉంటుంది. మనం ఇలా పైన పేలాలు వేసుకోవటం వల్ల డస్ట్ ఏదన్నా ఉంటే అదంతా అడుగుకే వెళ్ళిపోయి పేలాలు శుభ్రంగా ఉంటాయి. ఇలా చూడండి, మనం అన్నీ శుభ్రం చేసి తీసేసుకున్న తర్వాత ఇట్లా కొన్ని జొన్నలు ఉంటాయి. అవి పేలాలు అవ్వని జొన్నలు. వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఒకసారి ఇక్కడ కింద చూడండి, ఇలా డస్ట్ వస్తుంది, అందుకని శుభ్రం చేసుకోవాలి. ఇదంతా ఇసుక, ఉప్పు. పేలాలని శుభ్రం చేసుకోవటం అయిపోయింది కదా, ఇప్పుడు పేలపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ జొన్న పేలాలని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పేలాలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా పేలాలు తీసుకుంటే పేలాలు బాగా గ్రైండ్ అవుతాయి. ఇలా కొంచెం వేసుకోవాలి. చూడండి, పేలాలని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే అన్ని పేలాలని మిక్సీ పట్టుకోవాలి. పేలాలని మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ పేలపిండికి ఎక్స్ట్రా టేస్ట్ని ఇవ్వడం కోసం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. అవేంటో చూడండి. ఇవి శనగపప్పు. వీటిని కూడా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇవేమో పల్లీలని డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పుని పల్లీలని పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పొడిని కూడా పేలాల పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో యాడ్ చేస్తే అది ముద్ద పడుతుంది. అందుకని ఇలా కొద్దిగా పేలపిండిని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. యాలకుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో బెల్లాన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు బెల్లం ముద్ద పడకుండా ఉంటుంది, పొడిలాడుతూ ఉంటుంది. బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బెల్లం పొడిని కూడా ఈ పేలపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం గడ్డలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకుంటే మన పేలపిండి రెడీ అయిపోయినట్లే. అంతే ఫ్రెండ్స్, తొలేకాదశి స్పెషల్ పేలాల పిండి రెడీ అయిపోయినట్లే. ఈ పండగకి ఒకసారి మీరు కూడా ఇలా పేలపిండి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.